ప్రాజెక్టు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు కురిస్తే ఆనకట్ట తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. 4 ఏళ్ల కిందట వర్షాలకు దెబ్బతిన్న ఆనకట్టపై ప్లాస్టిక్ కవర్లు కప్పి కాపాడుతున్నారు. 2022లో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్ట దెబ్బతింది. సైడ్ వాల్స్ కూలిపోయాయి. కట్టపై మట్టి కొట్టుకుపోయి కోతకు గురైంది. 200 మీటర్ల పొడవున కట్ట బీటలు వారింది. ఇక అప్పటి నుంచి కట్టపై పాలిథిన్ కవర్లను కప్పారు. ఆ కవర్లు కూడా చిరిగిపోవడంతో తాజాగా కొత్త కవర్లు కప్పుతున్నారు. ప్రాజెక్టు పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ప్రస్తుతం మనం కొమరభీం ప్రాజెక్టు ఆనకట్ట వద్ద ఉన్నాం. ఆనకట్ట దుస్థితి మనం చూడొచ్చు. పాలిథిన్ కవర్లను కప్పేసి ఆనకట్టను భద్రంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2022లో వచ్చిన వరదలకు ఈ పరిస్థితి తలెత్తింది. అప్పటి నుంచి కూడా కేవలం పాలిథిన్ కవర్ల రక్షణలో ఆనకట్టను ఉంచుతున్నారు. ఆనకట్ట మరమ్మతులు చేపట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేస్తామని హడావిడి చేసినా అప్పుడు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అప్పటి నుంచి కూడా ఈ పాలిథిన్ కవర్లు ఉంచారు. ఈ పాలిథిన్ కవర్ను ప్రతి ఏటా కూడా పాలిథిన్ కవర్లు చిరిగే కొద్దీ ప్రతి ఏటా ఇరిగేషన్ శాఖ అధికారులు కొత్త పాలిథిన్ కవర్లు తెచ్చి ఆనకట్టపై పరుస్తున్న పరిస్థితి. బహుశా ప్రపంచంలోని ఏ ప్రాజెక్టు కూడా ఈ స్థాయిలో కేవలం పాలిథిన్ కవర్లను కప్పి ఆనకట్టను రక్షించాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఏ సాగునీటి ప్రాజెక్టు రాలేదని చెప్పవచ్చు. కేవలం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఈ కొమరంభీం ప్రాజెక్టు పరిస్థితి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయకపోవడం, ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గతంలో 4 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉందో ప్రస్తుతానికి కూడా అదే పరిస్థితి ఉంది. వర్షాలకు ఏదైతే ఆనకట్ట మందగా కుంగిపోతుంది. ఆనకట్టకు సంబంధించిన మట్టి అంతా కూడా కిందకి జారిపోతూ రోజుకింత బలహీన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరమ్మతులు చేపట్టాలని చెప్పి స్థానిక ప్రజామతులు కోరుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు. ప్రతి ఏటా కూడా బడ్జెట్లో కొంత నిధులు కేటాయిస్తున్నట్టు కాలువల కోసం, ఆనకట్ట కోసం చెప్తున్నా కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ఆనకట్ట దెబ్బతిన్నప్పటి నుంచి కేవలం 5 టీఎంసీల నీటి నిల్వ వస్తున్నారు. ఎక్కువ నీటి నిల్వ వస్తే ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయే అవకాశం ఉండడంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకి వదులుతున్న పరిస్థితి. ఇన్ని 100 కోట్లు పెట్టి ప్రాజెక్టు నిర్మించినా కూడా ఒక ఎకరానికి కూడా సాగునీరు అందించలేని పరిస్థితి ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొని ఉంది. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. వర్షాలు కనుక భారీగా కురిస్తే మళ్ళీ వరద పెరిగి ఆనకట్ట తెగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా టార్పాలిన్ కవర్లు కప్పి ఈ విధంగా ఆనకట్ట ఉంచడం పట్ల మొదటి నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆనకట్ట మరమ్మతులు చేపట్టాలని కోరుతా ఉన్నారు. ఒకవేళ కనుక అనుకోని విధంగా 2022-23లో కురిసినట్టు కనుక భారీ వర్షాలు ఏకదాటిగా కురిస్తే ఖచ్చితంగా కూడా ఆనకట్ట తెగి కింద ఉన్న అనేక గ్రామాలు ముంపు గురే అవకాశం ఉంది. వేలాది ఎకరాల పంటలు కూడా నీట మునిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో ఆనకట్ట కోత గురైనప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆరోపించిన కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు అధికారంలో వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆనకట్ట మరమ్మతులు, అదేవిధంగా కాలువల నిర్మాణంపై దృష్టి సారించకపోవడం విమర్శలు తావిస్తోంది. ఆనకట్ట పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఒకవేళ భారీ వర్షాలు కనుక కురిసినట్లయితే ఖచ్చితంగా తెగిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. టార్పాలిన్ కవర్ల నీడలో ప్రస్తుతం ఆనకట్ట ఉంది. ఏ క్షణమైనా ఆనకట్ట కుంగిపోయి తెగిపోయే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం స్పందించాలి. ఆనకట్టకు సంబంధించి ఆనకట్ట భద్రతపై దృష్టి సారించాలి. ఆనకట్టను పటిష్టం చేయాలని చెప్పి ఈ ప్రాంతవాసులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ABN ఆంధ్రజ్యోతి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి.